నమస్తే మీ పేరు? రమేష్ అన్న. ఏం చేస్తారన్న మీరు? మామూలు కూలి పనే చేస్తాను. ఎక్కడ నీ ఏరియా మీది? ఈ ఏరియానన్న, స్థానికంగా ఉండేవాడిని నేను ఇక్కడ. అన్న అంటే చూస్తున్నారు కదా, కూటమి తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు. మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? అంటే ఎవరు గెలిస్తే మీకు బాగుంటుంది అంటారు, ఏం చెప్తారు? మంచి వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు అండి. ఆయన మాట తీరుగానే మంచితనంగానే ఏ విషయం అందుబాటులో ఉంటాడు. అతని గురించి చెప్పవసరం లేదు. ఇంకా నెంబర్ 1 క్యాండిడేట్ అతను. ఏ విషయానికైనా ముందుండి నడిపిస్తాడు అనమాట. మనిషి చనిపోయినా సరే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి అతను చూసి అతనికి వాళ్ళ ఇంట్లో గల వాళ్ళ వ్యక్తులకి ఎంతో కొంత ఇచ్చి వెళ్తారు అనమాట. అతని వ్యక్తి ఆ స్వార్థపరం అనేది ఉండదు అతనికి. ఎందుకంటే నా ఊహ తెలిసిన కాడి నుంచి నాకు అతను అంటే అభిమానం. పార్టీ పరంగా, పార్టీలో అతను పార్టీ పరంగా కాకుండా ఇతను వ్యక్తిగతంగా మంచోడు. నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా అభిమానం, కానీ వ్యక్తి పరంగా ఇతను చాలా మంచోడు అనమాట. ఆయన చేసే పనులు మంచి. అంటే 10 ఏళ్ల కాలంలో కూడా ఎమ్మెల్యేగా ఉంది, ఎటువంటి అభివృద్ధి చేశారు మీ ప్రాంతానికి అసలు? ఎవరు చేశారు? గద్దె గారు చేసి చెప్పవసరం లేదన్నా. అతను చెప్పాను కదా, అతను అభివృద్ధి బాగానే చేస్తాడు. అతను రూపాయి ఆశించేవాడు దోచుకునే మనసత్వం ఉండదు, దాచుకునే ఆలోచన ఉండదు. అతను వ్యక్తి మంచి వ్యక్తి. అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు మాట్లాడుతున్నారు, ఈ నియోజకవర్గంలో ఎంతో మంది, ఎన్నో లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు ఇప్పించాను అని చెప్పి మాట్లాడుతాం. కానీ ఈరోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అన్ని కూడా ఇంటింటికి అందాయని చెప్పి నేను గెలుస్తానని అంటున్నారు కదా, ఏం చెప్తారు? ఎవరికి ఇచ్చారండి? వాళ్ళకి ఇచ్చే సరిపోద్దా? లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. ఉన్నోడికే వస్తుంది, లేనోడు అట్టా ఉండిపోతున్నాడు. మధ్య కుటుంబం అట్టే ఉండదు, ఉన్నట్టు మధ్య తరగతి కుటుంబం అట్టా ఉన్నాడు. పేదోడు అంటే ఎవడో అతను వచ్చి ఒక ఏరియాకి వచ్చి మనకు అందిందా లేదా, ఓ 4 ఇళ్ళకి ఇచ్చేస్తారు. ఓ 4 ఇళ్ళకి ఇచ్చేసినట్టేనా ఆ సొంతంతా? చెప్పండి, ఎవరు కదా. ఆ 4 ఇళ్ళకే ఆయన వచ్చి 2 పత్రాలు ఇస్తాడు, ఇచ్చేశారు, అయిపోయింది. మా ప్రభుత్వం చేసేసింది, మా వాడు వచ్చేసాడు, మా వచ్చేసి చేసేసాడు. అది కాదు కావాల్సింది. ఆ ఏరియాలో ఎవరున్నారు? మనం ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు అవినాష్ గారు. మనకి ఇక్కడ ఎలా ఉంది, జరుగుతుందా లేదా? ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు, అక్కడ అవుతుందా లేదా? అతను అడిగి తెలుసుకోవటమా, లేదంటే అతను వచ్చి చూసుకోవటం అయినా చేయాలి. అతను చేయకుండా ఇతను చూడకుండా ఎట్లా చేస్తారు? ఎవరికి ఇచ్చారు ఇల్లు పట్టాలి? నేను ఇప్పుడు 3 సార్లు పెట్టా. 3 సార్లు పెడితే 3 నెలలు పట్టాలి, 90 రోజులు పట్టాలి, 120 రోజులు పట్టాలన్నారు. అంటే సచివాలయంకి వెళ్తే ఒకలాగా మాట్లాడతారు, ఆఫీస్కి వెళ్తే ఒకలాగా మాట్లాడతారు. ఉండదండి, ప్రయోజనం లేదు. డైరెక్ట్ సీఎం క్యాంపస్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చా. చేస్తారమ్మ, కంగారు పడుతున్నారు, కానీ చేసేదే ఉంది. ఇంక అయిపోయింది, 5 ఏళ్ళు పరిపాలన కూడా అయిపోయింది. ఇంక చేసేది ఏడుంది? ఇల్లు పట్టాలు ఏడుండే? ఇల్లు పట్టా ఇచ్చారు, స్థలం ఎక్కడ? కొన్ని మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారు, స్థలం ఎక్కడ? అక్కడెక్కడో అన్నారు, ఆడికి వెళ్ళే ఓపిక లేదు వీళ్ళకి. అది ఎక్కడ అనేది చూపిస్తేనే మన ఇల్లు పట్టా అనేది తెలియాలి, లేదు కదా. ఏంటి మరి మీ ప్రాంతంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అసలు ఈ 5 ఏళ్ళ నుంచి చూసి? ప్రాంతంలో ఈ రోడ్లు అయితే సరిగ్గా ఉండి, ఉన్న రోడ్లని బాగా చేసే రోడ్లని చెడదెబ్బి లేదని గురించి ఆలోచిస్తున్నారు. మంచి రోడ్లు ఇవి, అవి తీసేసి నేను అదే వేయాలి, ఇదే వేయాలి, అభివృద్ధి చేస్తాను, అన్నారు. ఆల్రెడీ అభివృద్ధి జరిగే ఉంది, ఏరియాకి జరిగే ఉంది. రోడ్లు చూసారుగా ఇప్పుడు మీరు ఎట్టా ఉన్నాయి. ఇవి కావాలనే పలకొట్టి మళ్ళీ ఇంకో డ్రైనేజ్ చేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని రోడ్లు మంచివే. కావాలని పలకొట్టి ఈ 4 ఏళ్లలో ఏదో చేద్దాంలే, అభివృద్ధి చేద్దాం అనుకుంటారు. ముందు నుంచి చేస్తేనే అది అభివృద్ధి. ఇప్పుడు 10 నిమిషాల్లో 4-5 నెలల్లో చేస్తా ఉంటే అది అభివృద్ధి అవ్వదు. అంటే ఈరోజు మీ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్ని కాపాడాము, రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టించాం, మొత్తం మేమే పూర్తి చేసామని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఏమంటారన్న? పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి, కానీ స్థాపించింది ఎవరు? ఆల్మోస్ట్ సగం దాకా కట్టింది ఎవరు? అతను చంద్రబాబు నాయుడు కట్టాడు అంతవరకు, మిగతాది పూర్తి చేశారు. పూర్తి చేసి ఏం చేశారు అక్కడ? దాన్ని దేనికి ఉపయోగించాలి? ఆ రిటైర్నింగ్ వాళ్ళ దగ్గర ఏం ఉపయోగించాలి? వాకర్స్ పెడితే బాగుంటుంది. ఒక పార్క్ పెట్టేది ఇంకా చండాలం చేస్తున్నారు. దాన్ని జనాలు రాకుండా ఉంటారనుకున్నారు, కానీ జనాలు వాకర్స్ వస్తే బాగుంటుంది. అక్కడ ఇంకా గంజాయి బ్యాచ్ బాగా పెరుగుతుంది అనమాట. అది రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఆ పార్కులను పెట్టి జనాలు ఏదో అక్కడికి వచ్చి కాసేపు ఉత్సాహంగా పిల్లలతో ఆడుకుంటారంటారు, కానీ అది చేయట్లేదు. అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి అక్కడ. అది చాలా గమనించాలి విషయాలు అక్కడ. అంటే ఓవరాల్ గా ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు, ఏం చెప్తారు అసలు? ఈసారి గిట్టు ఫైట్ ఇస్తుంది, కానీ అధికారంలోకి వచ్చే టీడీపీ కన్ఫర్మ్ చెప్పవసరం. ఎలా లేడే ఒకసారి చూడండి అంటే వైజాగ్ రెడ్డిని చూసేసాం, జగన్మోహన్ రెడ్డి చేసేయలేదండి. జగన్మోహన్ రెడ్డి చేయలా, వైజాగ్ రెడ్డి సానుభూతి వేసారు. ఇవి ఆల్రెడీ చూసి మళ్ళీ ఇంకోసారి ఏమంటే ఇంకా అయిపోయినట్టు. ఆల్రెడీ సంగనాకి ఇచ్చాడు, ఇంకోసారి అయితే ఇంకో సంగనాకి ఇచ్చేస్తాడు. అయ్యే పని కాదు కదా ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఏమట్లా, దాని వెనకాల ఇంకా ప్రభావం చాలా జరిగింది. ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా ఆల్రెడీ వేసాం, నమ్మి వేసాం. నమ్మకమే మన జగన్ నమ్మించి వేసిచ్చాడు ఇద్దరు అందరికి. అన్న ఏంటి మరి ఈ నియోజకవర్గంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు, ఏం చెప్తారు?
లాస్ట్ టైం 16 ఓట్లు 16,000 వచ్చిందండి. ఈసారి గెస్ట్ పోటీగానంటే ఏదో అది అంటున్నారు మరి. అంటే ఒక 12-10 లోపు వస్తుంది మాక్సిమం. నేను పెయింట్ వర్కర్. మరి మీకు పనులు ఉంటున్నాయా ఏంటి పరిస్థితి? మా పనులు ఇసుక రాక సగం పనులు ఆగిపోయాయి. సగమేమో మేము ఏడన్నా దేవులు ఆడుకోవాలి. ఈ పని లేకపోతే ఇంకో పని. మరి చేతి వర్కర్లు అంటున్నారే కానీ దానికి ఉపయోగం ఏంది? 2 రోజులు పని ఉంటే 2 రోజులు ఉండదు. వాళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు కానీ మమ్మల్ని దచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరుగా. అంటే ముఖ్యంగా ప్రధానంగా మీ సమస్యలు ఏంటన్న? అసలు మీకు పనులు దొరుకుతున్నాయా లేదా ఏంటి అసలు? సమస్యలు అంటే ఇప్పుడు 100 చోట్ల జరిగే పనులు కూడా 10 చోట్ల జరుగుతున్నాయి. 100% జరిగే పనులు కూడా 10% జరుగుతున్నాయి. అలాంటప్పుడు మేము ఏడే అని ఎత్తుక్కోవాల పని. మరి చేయూత పథకం అని అయ్యని ఇయ్యని పెడుతున్నారు కానీ మా గురించి ఏమన్నా లేబర్ గురించి ఆలోచిస్తున్నారా? అన్నిటికంటే పనికి మాలిన పని ఏంటంటే పెయింట్ పని. ఈ వర్కర్లు ఎవరిని ఆలోచిస్తున్నారు? ఎవరు పట్టించుకోవట్లా. పోతున్నారు, చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఇవన్నీ అంటున్నారేనే కానీ దానివల్ల దీనివల్ల మరి ఎట్ట ఇబ్బందులు పడుతున్నారా ఏందని ఒక్కళ్ళు కూడా మమ్మల్ని గురించి పెయింట్ వర్కర్లు ఎలా ఉన్నారు, దేశంలో మరి లేబర్ ఎలా బతుకుతున్నారు, మనం వచ్చాం అధికారంలోకి, మనం ఏం చేసాం? మనం అధికారంలోకి వచ్చినాక మనం ఏం చేసాం? మనం వచ్చాం, అధికారంలో ఉన్నాము, మన పని ఏందో మనం నెరవేర్చుకున్నాం. ఇప్పుడు ఈ అధికారాలన్నీ ఈ ఓట్ల కోసం తిప్పలబడకపోతే మనం మంచి పని చేస్తే మనం ఎదురు చూడంగా మాకు ఆయనే కావాలా, నాయకుడే కావాలా అనుకుంటామా లేదా? అదేనా మరి. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో. మరి మీ తూర్పు నియోజకవర్గం తరపున కూటమి తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, మరోపక్క వైసీపీని దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఎలా ఉంటుంది అక్కడ? మాది ప్రకాశం జిల్లా. మా ఏరియాలో కందుల నారాయణ రెడ్డి సైకిల్కి కందుల నారాయణ రెడ్డి గారే ఈసారి కంపల్సరీ వచ్చేది. దాంట్లో మాత్రం మార్పు లేదు. అది ఆయన వచ్చాడు అనుకో కొన్ని సమస్యలన్నీ పోతాయి. ఈ లేబర్ సమస్యలన్నీ పోతాయి. ఇప్పుడు కొన్ని వేల మంది సాయంత్రానికి వచ్చే వాళ్ళకి పొట్టబట్టుకొని కొంతమంది అన్నం లేక రోడ్ల మీద పడుకొని ఎన్నో తిప్పలు పడుతున్నారు. అన్న క్యాంటీన్ తీసేసి సచివాలయాలు అయ్యని ఇయ్యని పెట్టి జనాన్ని గుల్ల చేయటమే తప్ప ఏమన్నా ప్రయోజనం ఏమన్నా ఉందా దేశానికి? ఇంతమంది నాయకులు ఉన్నారు. అయ్యా మరి ఏంది తిన్నారా లేదా, మంచిది చెడేది, మరి ఎందుకు ఏడ పండుకున్నారు? ఎందుకు పండుకున్నారు ఏడ? మరి నీ ఏ ప్రాబ్లం నీకు? ఏమన్నా ఎంబర్వేషన్ ఏమన్నా కనుక్కుంటున్నారా? ఏది లేదు. వాళ్ళు పోతే నాకేమి, వాళ్ళు ఏ రోడ్లో అమ్మట పడుకుంటే నాకెందుకు అనేకునేవాళ్ళే కానీ నా పని జరిగిపోయింది. మరి ఎవరు వస్తారు అనుకుంటారన్న ఈసారి ఎన్నికల్లో? ఈసారి విజయవాడలో గద్దె రామ్మోహన్ గారే వస్తాడు. అది మా ఏరియాలోనైతేనేమో కందుల నారాయణ రెడ్డి గారు వస్తాడు. అంటే పైన జగన్ నేనే గెలుస్తానని అంటున్నాడు కదా, ఏం చెప్తారు? గెలుస్తాను అనుకుంటే దానికి ప్రయోజనం ఏమీ లేదు. ఏంది, మనం మంచి పని చేస్తే దానికి ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఒక నాయకుడు మంచి పని చేశాడు అనుకో 10 మంది అనుకుంటారు. 10 మంది చీ కొడితే ఆ 10 మంది చీ కొట్టారనుకో నువ్వు ఇళ్ళమ్మడి పోయి దండాలు పెట్టినా కూడా ప్రయోజనం లేదు. ఓకే, థ్యాంక్ యూ.